సుదీక్ష కోనంకి తెలుగు అమ్మాయి, అమెరికన్ సిటిజన్, వర్జీనియాకి చెందిన అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చాలా బాధాకరంగా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరమైన వీడియో. దాంట్లో వాళ్ళ అమ్మగారు శ్రీదేవి కోనంకి గారు ఏడుస్తుంటే సుబ్బారాయుడు గారు బాధను దిగమనుకుంటూ ప్రస్తుతం ఒకటే మాట అంటున్నారు. Coming to the terms with the fact that our daughter has drowned, this is incredibly difficult for us to మా పాప సుదీక్ష చనిపోయిందని చెప్పి తేల్చి చెప్పండి. ఇది డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ గవర్నమెంట్ కి వాళ్ళు చెప్తున్నది. మా పాప చనిపోయిందని చెప్పేసి తేల్చేయండి. 10-12 రోజులుగా మేము నరకయాతన చూస్తున్నాం. మా పాప చనిపోయిందని చెప్పి తేల్చేస్తే మాకు ఒక క్లోజర్ అనేది ఉంటుంది. అక్కడ అమెరికా మీడియా మొత్తం డే అండ్ నైట్ ఈ విషయం గురించి కవర్ చేస్తూనే ఉంది. డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ గవర్నమెంట్ కూడా విపరీతంగా సర్చ్ ఆపరేషన్ చేస్తుంది ఒక అమ్మాయిని కనుక్కోవడానికి. ఆ అమ్మాయి పేరే సుదీక్ష. ఆమెకి 20 సంవత్సరాలు, ప్రీమియర్ స్టూడెంట్, వెల్ ఇన్ అకాడమిక్స్. ఈ సుదీక్ష ఇంకొక 5 మందితో కలిపి హాలిడేకి పుంతకాన్ అనే ప్లేస్ కి వెళ్ళింది. ఈ పుంతకాన్ అనేది అమెరికాకి ఈస్ట్ లో వస్తుంది. అది చాలా ఫేమస్ హాలిడే స్పాట్ యుఎస్ వాళ్ళకి. ఎనీవేస్, ఈ కేసు విషయంలో జనాలు అంత ఆసక్తి చూపడానికి కారణం ఆ కేసు వదిలేసిన ఓపెన్ ఎండింగ్స్. దాని గురించి అర్థం కావాలంటే మీరు 4 CCTV ఫుటేజ్ ని చూడాలి. ఫస్ట్ వన్ 6th March 4 AM. ఒకసారి ఈ CCTV ఫుటేజ్ ని చూడండి. పుంతకాన్ అనే ప్లేస్ లోనే రియో అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ లాబీలో ఇక్కడ మనం సుదీక్ష గారిని చూడొచ్చు. ఇది జరిగిన 15 నిమిషాలకి ఇంకొక CCTV ఫుటేజ్. ఇక్కడే సుదీక్ష గారు ఉన్నారు. తన పక్కన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతని పేరే జాషువా రిబ్స్. ఇతను గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక అమెరికన్ మేల్. వీళ్ళందరూ హోటల్ నుంచి బయటికి వెళ్తున్న ఫుటేజ్ ఇది. వీళ్ళందరూ కలిసి బీచ్ కి వెళ్తున్న ఫుటేజ్ ఒకటి ఉంటే హోటల్ పక్కనే ఉంది. ఇది జరిగిన 15-20 నిమిషాల్లో ఇంకొక CCTV ఫుటేజ్. సుదీక్ష ఫ్రెండ్స్ అని 2 అమ్మాయిలు అండ్ అదే విధంగా ఇంకొక అమెరికన్ మేల్, ఒక అమ్మాయి, వీళ్ళందరూ కలిసి హోటల్ కి తిరిగి వస్తున్న ఫుటేజ్ ఇది. సో 6 వెళ్ళారు, 4 వెనక్కి వచ్చారు. వెనక్కి రాని వాళ్ళు సుదీక్ష కోనంకి అండ్ జాషువా రిబ్స్. వీళ్ళిద్దరు తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ CCTV ఫుటేజ్ చూడండి. మార్నింగ్ 8:55 AM కి ఒంటి మీద టాప్ ట్యాంక్ లేకుండా జాషువా రిబ్స్ ఒక్కడే వెనక్కి తిరిగి హోటల్ కి వస్తున్నాడు. దాంతో పాటు సుదీక్ష లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి నేను ఈ వీడియో చేస్తున్న రోజుకి 15 రోజులు అయిపోయింది. ఇంకా అక్కడ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ గవర్నమెంట్ సర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఆచకి తెలియలేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ చాలా విపరీతంగా ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయి బ్రతికుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాకపోతే నేను అమ్మాయి బ్రతికుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయండి. బ్రతుకుందని చెప్పేసి అనుకుందాం, తిరిగి రావాలని చెప్పేసి అనుకుందాం. బ్రతుకుండాలి, తిరిగి రావాలి అని చెప్పేసి మీరు మీ డైలీ ప్రేయర్స్ లో గుర్తు చేసుకోండి. ఈ వీడియో అనేది ఖచ్చితంగా పిల్లలు అండ్ పేరెంట్స్ చూడాల్సిన వీడియో. మీకు తెలిసిన పేరెంట్స్ గానీ, హై స్కూల్ స్టూడెంట్స్ గానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సుదీక్ష అనే అమ్మాయి నార్థర్న్ వర్జీనియాకి చెందిన అమ్మాయి. అండ్ అక్కడ హై స్కూల్ లో చదువుతున్న వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్ అనేవి కామన్. అది జనరల్ గా మార్చ్ లో ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళు జనరల్ గా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, కొన్ని కొత్త ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి వాళ్ళకి కామన్ హ్యాబిట్ అది. అలాగే సుదీక్ష కూడా తన ఫ్రెండ్స్ 5గురితో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో చదువుతున్నారు. సో వీళ్ళ 6 అమ్మాయిలు 3rd March అమెరికా నుంచి డొమినికన్ రిపబ్లిక్ కి హాలిడేకి వచ్చారు. అండ్ డొమినికన్ రిపబ్లిక్ అనేది ఒక కరేబియన్ ఏరియా. ఈ యుఎస్ లో ఉండే వాళ్ళకి చాలా కామన్ ప్లేస్ అది. ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన పని ఉండదు. ప్లస్ స్టూడెంట్స్ అక్కడికి రెగ్యులర్ గా వెళ్తుంటారు. ప్రైస్ సెన్సిటివ్ హాలిడే మార్కెట్ కూడా అది. ఈ పర్టికులర్ హోటల్ చూడండి, రియో రిపబ్లికా అని. అప్రాక్సిమేట్లీ ఒక $100 ఉంటుంది ఆల్ ఇంక్లూజివ్ కలిపి. అంటే ఒక రోజుకి 8 నుంచి 9 వేలు అనుకోండి. ప్లస్ వెరీ బ్యూటిఫుల్ బీచ్ ఏరియా అవ్వడంతో ఈ పుంతకానికి ఒక మంచి అట్రాక్షన్ ఉంది. సో 3rd రోజు వెళ్ళి ఆ హోటల్లో దిగారు. తర్వాత ఆ హోటల్ కి స్ప్రింగ్ బ్రేక్ కి వస్తుంటారు కదా, వాళ్ళతో పరిచయస్తులు అయ్యారు. ఆ 2-3 డేస్ వాళ్ళు ఫుల్ హ్యాంగ్ అవుట్ అయ్యారు. కానీ మనతో పాటు ఏదైతే గ్రూప్ వచ్చిందో ఆ గ్రూప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. కొత్త ప్రదేశానికి, కొత్త దేశానికి వెళ్ళినప్పుడు యంగ్ పీపుల్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అండ్ అదెందుకో ఇప్పుడు మీకు చెప్తా. March 6th ఏ రోజైతే సుదీక్ష కనపడకుండా పోయిందో ఆ రోజు ఈ వీడియో బిగినింగ్ లో మాట్లాడుకున్నట్టే కొన్ని CCTV ఫుటేజెస్ మన ముందుకు వచ్చాయి. అవి చూస్తుంటే మనకి ఏం తెలుస్తుంది? 2 అమ్మాయిలు హోటల్లోనే ఉన్నారు. 4 అమ్మాయిలు, వాళ్ళతో పాటు 2 అమెరికన్ అబ్బాయిలు హోటల్ నుంచి బయటికి వెళ్లారు. అందులో సుదీక్ష అండ్ జాషువా అనే అబ్బాయి, వీళ్ళిద్దరు వైబ్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా 3 అమ్మాయిల్లో కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తోడుగా ఉన్నారు. బట్ బయటికి రావడం అందరూ గ్రూప్ గానే వచ్చారు. పక్కన ఉండే బీచ్ కూడా వెళ్ళారు. మిగతా 3 అమ్మాయిలకి, వాళ్ళతో పాటు ఉన్న అబ్బాయికి వాటర్ అంటే భయం ఉండడం వల్ల వాళ్ళు మరీ బీచ్ లోకి వెళ్ళలేదు. అది షాలో వాటర్ అవ్వడం వల్ల వాళ్ళు 4 వెనక్కి వచ్చేసారు. పైగా అది షాలో వాటర్స్ అవ్వడం వల్ల ఈ సుదీక్ష అండ్ జాషువా రిబ్స్ వాటర్ లోకి వెళ్లి మోకాల లెంత్ వరకు వస్తుంది ఆ వాటర్ అది. అండ్ వాళ్ళిద్దరు సన్ రైజ్ చూడడానికో ఇంకా దేని గురించో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ 4 వెనక్కి వచ్చేసారు. ఇప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ లో మల్టిపుల్ యాంగిల్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే 8:55 AM కి జాషువా రిబ్స్ సుదీక్ష లేకుండా వెనక్కి వచ్చేసాడో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ పనికే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే అక్కడ లోకల్ గా ఉండే డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు సుదీక్ష అమెరికన్ సిటిజన్ అవ్వడం వల్ల వెంటనే రియాక్ట్ అయ్యారు. డ్రోన్లు, CCTV ఫుటేజ్ లు అన్ని చూసిన తర్వాత లాస్ట్ లో సుదీక్ష ఎవరితో కనబడింది అంటే జాషువా రిబ్స్. ఈ జాషువా రిబ్స్ ని పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అండర్లైన్ చేశారు. ఇక్కడ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా చెప్పాలి?
అక్యూజ్డ్ అని కాదు, కాకపోతే ఇతని మీద మాకు అనుమానం ఉంది, సో ఇతన్ని మేము ఇంట్రోగేట్ చేయాలి అని చెప్పేసి సో అతన్ని వెంటనే డీటైన్ చేశారు. ఇక్కడ డీటైన్ చేయడం అంటే అతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ హోటల్ దగ్గరికి పోలీసులు వచ్చి అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం, అక్కడ క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్నదంతా జాషువా వర్షన్ మాత్రమే, ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ లేవు, నిజమేంటో మనకి ఎవ్వరికి తెలియదు. కానీ జాషువా ప్రకారం 5ంటికి 4 అమ్మాయిలు వెనక్కి వచ్చేసారు. నేను సుదీక్ష బీచ్ లోనే ఉన్నాం. నేను నా టాప్ ట్యాంక్ తీసేసి తనకి స్విమ్మింగ్ రావడం వల్ల, నాకు కూడా లైఫ్ గార్డ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాటర్ లోకి వెళ్ళాను. ఇక్కడ లైఫ్ గార్డ్స్ అంటే ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ లో కానీ ఏదైనా బీచ్ లో కానీ ఎవరైనా మునిగిపోతే వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భయం లేదు. వాటర్ షాలోగానే ఉంది, ప్రాబ్లం లేదని చెప్పి మేమిద్దరం లోపలికి వెళ్ళాం. అక్కడ నుంచి 2 మాటలు మార్చాడు. ఫస్ట్ పోలీసులు అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, ఒక హెవీ టైడ్ వచ్చింది, మా ఇద్దరిని ముంచేసింది. నేను తనని కాపాడడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. బాగా తాగడం వల్ల నేను అక్కడికక్కడే కక్కేసి అక్కడే పడుకుని పోయాను అని చెప్పేసి ఫస్ట్ వర్షన్ చెప్తూ, లేదు నాకు మళ్ళీ అంత గుర్తొచ్చింది అని చెప్పేసి, ఒక హెవీ టైడ్ వచ్చింది, మా ఇద్దరిని ముంచింది. నాకు ఉండే ఎక్స్పీరియన్స్ తో కష్టపడి ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి బట్టలు తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళింది. ఆ అమ్మాయి సౌండ్ మాత్రమే నాకు వినబడుతుంది, నాకంతా కమాండ్ గోలా కనబడుతుంది. ఆ అమ్మాయిని పిలుస్తుంటే మళ్ళీ నాకు ఆ సౌండ్ వెనక్కి వినబడలేదు. అమ్మాయిని కాపాడే క్రమంలో నా చెవులకి, నా నోట్లోకి, నా కంట్లోకి నీళ్లు వెళ్ళడం వల్ల నేను అక్కడికక్కడే వామిటింగ్ చేసుకుని అక్కడే పడుకుండిపోయాను, ఎందుకంటే తాగేస్తున్నాను అని చెప్పి సెకండ్ వర్షన్. తర్వాత 8:55 AM కి అమ్మాయి కనపడకపోయేసరికి నేను తిరిగి హోటల్ కి వెళ్ళిపోయాను అని చెప్పి చెప్పాడు. ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని హై సర్చ్ ఆపరేషన్ జరిగింది. డొమినికన్ రిపబ్లిక్ పోలీసుల ద్వారా అమెరికన్ అమ్మాయిలు వెళ్లి కంప్లైంట్ ఇచ్చేసరికి సాయంత్రం 4 అయింది. ఆ టైంలో ఆ బీచ్ ఏరియా మొత్తం సర్చ్ చేశారు, కానీ అసలు సర్చ్ ఆపరేషన్ సాయంత్రం 7 కి స్టార్ట్ అయింది. లోకల్ పోలీసులు దిగారు, దాంతో పాటు అమెరికన్ ఏజెన్సీ అయిన FBI కూడా రంగంలోకి దిగింది. ఈ టైంకే మీడియాలో కూడా ఈ విషయం అనేది బాగా సర్క్యులేట్ అయిపోయింది. ఎందుకంటే ఎవరైనా బీచ్ లో మునిగిపోతే ఎక్కడో దగ్గర తేలుతారు, అది బీచ్ ఒడ్డునో లేకపోతే నీళ్ళలో ఎక్కడైనా తేలుతారు, కానీ ఈ అమ్మాయి కనిపించలేదు. ఈ టైంకి మీడియాలో ఈ విషయం అనేది చాలా సర్క్యులేట్ అయిపోయింది. ఎవరైనా బీచ్ లో మునిగిపోతే ఎక్కడో దగ్గర తేలుతారు, అది బీచ్ ఒడ్డునైనా లేకపోతే బీచ్ లో ఉండే నీళ్ళలో అయినా. సో ఇలా అమ్మాయి ఎక్కడైనా తేలిందా అని చెప్పేసి బీచ్ మొత్తం సర్చ్ చేస్తారు. సో ఇలా అమ్మాయి ఎక్కడైనా తేలిందా అని చెప్పేసి డ్రోన్స్ ని డిప్లాయ్ చేసి మరీ చూసారు. వాళ్ళకి ఎక్కడ ఒక బాడీ తేలినట్టు కూడా కనిపించలేదు. ఏదైనా ఫాల్ ప్లే ఉందా అని చెప్పి అక్కడ కూడా ఏమీ దొరకలేదు. ఇప్పటికీ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి సుదీక్ష పేరెంట్స్ గారు బయటకు వచ్చి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే, వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పినా సరే సర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పార్లల్ గా జాషువా రిబ్స్ అనే వ్యక్తికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, జాషువా కూడా US కి సంబంధించిన వ్యక్తే. వాళ్ళ పేరెంట్స్ లీగల్ కౌన్సిలింగ్ మొత్తం US నుంచి వచ్చి, మీరు డీటైన్ చేసినా సరే ఎవిడెన్స్ లేకపోతే 48 అవర్స్ లోపు మీరు వదిలేయాలి కదా. హెబియస్ కార్పస్ వేశారు అంటే అక్యూజ్డ్ గానీ, పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గానీ, సస్పెక్ట్ గా ఎక్కడున్నా అన్అఫీషియల్ గా డీటైన్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ముందుకు తీసుకురావాలి. హెర్బియస్ కార్పస్ అంటే లాటిన్ సంబంధించిన వర్డ్. దాని అర్థం ఏంటి అంటే యూజువల్ హ్యావ్ ద బాడీ అని చెప్పేసి దాని ఉద్దేశం. ఈ హెర్బియస్ కార్పస్ వేసింది ఎప్పుడు? 17th of March. ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత డీటైన్ చేశారు. 10 రోజుల పాటు అని చెప్పేసి అతని ఫోన్, అతని పాస్పోర్ట్ అన్ని లాగేసుకున్నారు. అన్ని ఎవిడెన్స్లు అన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయి బట్టలు బీచ్ లో దొరికాయి. అవి చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగా స్ట్రగుల్ అయినట్టు లేదు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ని, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ని, సీసీటీవీ ఫుటేజ్ ని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత 18th of March కోర్ట్ ఈ జాషువా రిబ్స్ కి ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అతన్ని రిలీజ్ చేసేసింది. అప్పటికి జాషువా ఈ పాస్పోర్ట్ నాకు వద్దు, నాకు మళ్ళీ ఈ పాస్పోర్ట్ ద్వారా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి US కి నాకు కొత్త పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. వెంటనే US తో కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేయించుకొని తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇన్ఫాక్ట్ సుదీక్ష గారి పేరెంట్స్ కూడా ఈ విషయంలో ఏదైనా ఫాల్ ప్లే ఉందేమో అని చెప్పేసి వాళ్ళు సస్పెక్ట్ చేశారు. ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల కల్లా వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదైనా అబ్జెక్షన్ జరిగిందా, అమ్మాయిని ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారా అని వాళ్ళకి క్వశ్చన్స్ రావడంలో కూడా తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి నిజంగా మునిగిపోయి ఉంటే బాడీ ఎక్కడో దగ్గర ఒడ్డుకు రావాలి, లేదా ఎక్కడో దగ్గర తేలాలి, కానీ ఎక్కడా రాలేదు. ఆ చుట్టుపక్కలైనా వచ్చుండాలి. ఇది అనుమానం నెంబర్ 1. నెంబర్ 2, జాషువా విట్నెస్ టెస్టిమోనీని మనం ఎంత మాత్రం కన్సిడర్ చేయగలుగుతాం? 2-3 వర్షన్స్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. అతను తాగేస్తున్నాడు. అతను ఏం చూశాడో, అతను పోలీసులకు ఏం చెప్తున్నాడో అది 100% ఫేస్ వాల్యూ అని చెప్పేసి మనం ఏ విధంగా కన్సిడర్ చేయగలుగుతాం? అమ్మాయి నీళ్ళలోకి వెళ్ళిందని చెప్పేసి ఏంటి ఎవిడెన్స్? జాషువా కూడా తెలియకుండా ఆ అమ్మాయి తప్పిపోయి ఉండొచ్చు కదా అని US మీడియా అడుగుతుంది. నెంబర్ 3, ఆ బీచ్ ఆ రోజు ఖాళీగా లేదు. ఆ బీచ్ లో చాలా మంది ఉన్నారు. కేవలం ఈ జాషువాని క్వశ్చన్ చేసి మిగతా అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈ జాషువాని అడిగినట్టు మిగతా వాళ్ళని ఎందుకు విట్నెస్ గా తీసుకోలేదు? జాషువాతో పాటు ఎవరినైనా విట్నెస్ గా తీసుకొని ఉండొచ్చు కదా. ఎవరు ముందుకు రావట్లేదు అంటే ఈ కేసు సెన్సేషనల్ అయిన తర్వాత ముందుకు రావడానికి భయపడుతున్నారా, లేదా వాళ్ళు చూడకూడదు ఏదైనా చూసి భయపడుతున్నారా? ప్లస్ ఇలాంటి కేసు ఒకటి 2005 లో జరిగింది. నటాలా హాలీలవే అని చెప్పేసి అమ్మాయికి 18 సంవత్సరాలు.
2005 లో సేమ్ ఇలాగే ఫ్రెండ్స్ తో కలిపి స్ప్రింగ్ బ్రేక్ కి హాలిడేకి వెళ్ళింది. అది కూడా ఇలాంటి ఒక ఎగ్జాటిక్ లొకేషన్. May 30, 2005 లో జోరన్ అనే వ్యక్తితో ఈ అమ్మాయి కనిపించిందని చెప్పడానికి మనకి ఎవిడెన్స్ ఉంది. దాని తర్వాత ఆ అమ్మాయి పత్తా లేకుండా పోయింది. ఆ అమ్మాయి గురించి 5, 6, 7 సంవత్సరాలు పోలీసులు చాలా ట్రై చేశారు, చాలా సెర్చ్ చేశారు, కానీ ఉపయోగం లేకపోవడంతో పోలీసులు కూడా వదిలేశారు. ఈ జోరన్ అనే వ్యక్తిని కూడా అమెరికా ఎక్స్ట్రాడైట్ చేసి వాళ్ళ దేశానికి పిలిపించి ఇంట్రోగేట్ చేస్తే అతను కూడా 2-3 వెర్షన్స్ చెప్పాడు. ఒకసారి నేను చంపేశానని, ఒకసారి నేను అమ్మేశానని, ఇలా 2-3 వెర్షన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. సేమ్ అలాంటి ఒక అమ్మాయి ఇప్పుడు కూడా కనిపించకుండా పోయింది. యుఎస్ మీడియా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద చాలా షేకీగా ఉంది. ఎందుకంటే సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి సేమ్ అలాంటి స్ప్రింగ్ బ్రేక్ హాలిడేకి వెళ్ళి కనిపించకుండా పోయేసరికి. బట్ మీరు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. అదేంటి అంటే పదే అమెరికన్ న్యూస్ ఛానల్స్ ఆ అమ్మాయి గురించి న్యూస్ టెలికాస్ట్ చేస్తుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ బాధ తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చేసి ఆ అమ్మాయి మునిగిపోయిందని చెప్పేసి తేల్చేసేయండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ మొన్న నటాలి వాళ్ళ మదర్ కూడా ఈ విషయం పైన సంతాపం తెలియజేశారు. నేను వీడియో బిగినింగ్ లో అన్నట్టుగా పేరెంట్స్ పిల్లలు కలిసి చూడాలి అని. యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనం రోడ్ల మీదకి వెళ్ళడం మానివేయకూడదు. అలా అని చెప్పేసి రెస్పాన్సిబుల్ క్రౌడ్ తోనే ట్రిప్స్ కి వెళ్ళాలి. ఇది సేఫ్టీ ప్రికాషన్ నెంబర్ 1. అది ఎక్కడైనా అవ్వండి, మీరు కాలేజ్ లో అవ్వండి, స్కూల్లో అవ్వండి, ఎక్కడికైనా సరే, ఏ దేశం వెళ్ళినా సరే మీ పేరెంట్స్ కి మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ అన్నది ఉండాలి. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రికాషన్ ఏంటి అంటే హెల్తీ రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి. కిడ్స్, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు పేరెంట్స్ మీకు ఏదైనా చెప్తున్నారంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారని చెప్పేసి, ఈ సేఫ్టీ కోసమే చెప్తున్నారని చెప్పేసి అనుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే జరుగుతున్నప్పుడు లూప్ లో పెట్టడం మంచిది. సుదీక్ష గారి కేసులో ఒక్కరి మీద నిందేయడం కరెక్ట్ కాదు. నిజం అనేది లా నుంచి బయటికి రావాలి. ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.